సాయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. సమ్మర్ వచ్చేసింది, ఉష్ణోగ్రతలో మార్పులు కూడా వస్తూ ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అయితే అందిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఏ పని చేయాలనిపించినా ఎనర్జెటిక్ గా కూడా అనిపిస్తుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మనకు తెలిసిందే కదా, శరీరంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఎప్పటికప్పుడు హైడ్రేషన్ ని అందిస్తేనే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే ఇవాళ వీడియోలో మనం ఎఫెక్టివ్ గా మన శరీరానికి ఇన్స్టెంట్ గా ఎనర్జీని అందిస్తూ అదేవిధంగా హైడ్రేషన్ ని ఫీల్ ఇచ్చే సమ్మర్ హైడ్రేటింగ్ డ్రింక్ ని ఇవాళ వీడియోలో చూడబోతున్నాం. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. మనం రెగ్యులర్ గా ఫ్రూట్స్ రూపంలో తీసుకునేది జ్యూస్ రూపంలో చేసుకొని తాగితే ఎఫెక్ట్ చాలా త్వరగా వస్తుంది, హైడ్రేషన్ త్వరగా అవుతుంది. మరి ఆ ఫ్రూట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ మేము ముందుకు వస్తూనే ఉంటాం. ఈ సమ్మర్ హైడ్రేటింగ్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. వాటర్మెలన్, కీరా, పుదీనా ఆకులు మరియు ఉప్పు. ఒక మిక్సీ జార్లో వాటర్మెలన్ ముక్కలని వేసుకోవాలి. ఎంతమందికి చేస్తున్నారో చూసుకొని క్వాంటిటీని ఎక్కువ తక్కువ తీసుకోవాలి. వాటర్మెలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాడీకి కావాల్సిన హైడ్రేషన్ని అందిస్తూ ఉంటుంది. తర్వాత ఇందులోకి కీరా ముక్కలని కట్ చేసుకొని వేసుకోండి. కీరాలో హెల్త్ బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. బోన్ హెల్త్ని, స్కిన్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. అలాగే బాడీకి కావాల్సిన హైడ్రేషన్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఇందులోకి ఫ్రెష్ పుదీనా ఆకులని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ని పోసుకోవాలి. కోల్డ్ వాటర్నైనా పోసుకోవచ్చు. అంతే, మిక్సీ పట్టేసుకోండి. తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇందులోకి కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ సమ్మర్ హైడ్రేటింగ్ డ్రింక్ రెడీ. బాగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వాటర్మెలన్, కీరా ఈ రెండిట్లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ని అద్భుతంగా అందిస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు, అదేవిధంగా ఈవినింగ్ టైమ్స్లో కూడా తీసుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా ఎనర్జీ డౌన్ అయిపోయింది, కొంచెం ఎనర్జీ బూస్ట్ అవ్వాలి, అదేవిధంగా హైడ్రేటెడ్గా ఉండాలి అంటే తప్పకుండా ఈ జ్యూస్ని అయితే ట్రై చేయండి. ఎలా అనిపించిందో మీ రిజల్ట్స్ కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.